రేపు చెన్నైలో జరగనున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరు అయ్యేందుకు చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు అతని బృందం డీలిమిటేషన్ ప్రతిపాదన మరియు ప్రాంతీయ విభేదాలు తలెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన అనేక ప్రాంతీయ అసమతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోయాయి. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుంది. భారతదేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం అన్యాయం. జనాభా నియంత్రణ కోసం పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ ప్రతిపాదనను మా పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నాము. భారతదేశ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత కీలకమైనవి. ఈ అంశంపైన అందరం గట్టిగా కొట్లాడాలి, వ్యతిరేకించాలి. లేకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. ఇప్పుడు మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించదు. అత్యంత కీలకమైన ఈ సందర్భంలో అందరూ కలిసి ఐక్యంగా ముందుకు నడవాలని కేటీఆర్ అన్నారు. చరిత్రలో ఇదొక చాలా కీలకమైన సందర్భం. ఈ సందర్భంగా అందరం కూడా గట్టిగా మాట్లాడాల్సిందే, గట్టిగా తమ గొంతు విప్పాల్సిందే. లేకపోతే భవిష్యత్ తరాలు మనకు క్షమించవు. హిస్టరీ విల్ నాట్ ఫర్గివ్ us if we remain silent now. This is a critical juncture. Every person who's concerned with the future of this country, with the future politics of this country and with the future representation of this country should be voicing their concern, should be opening up and should be talking out loudly. ఖచ్చితంగా ఇది జరుగుతున్న ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీనివల్ల భారతదేశంలో రేపటి రోజున కొన్ని రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఇది ఒక రీజనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల డామినేషన్ పెరిగి కొన్ని ప్రాంతాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. దాంతో భవిష్యత్తులో నిధులు కానీ, భవిష్యత్తులో ఈ మన ప్రాతినిధ్యం కానీ, మన యొక్క హక్కులు కానీ వాటి గురించి కొట్లాడే పరిస్థితి కూడా ఉండదు. అందుకే తప్పకుండా ముమ్మాటికి అందరం కూడా ఈ సమయంలో కలిసికట్టుగా కొట్లాడాలి. ఇది రాజకీయాలకు అతీతంగా కొట్లాడాలి. తప్పకుండా మేము కొట్లాడాలి.